హలో మినిస్టర్ గారు. హలో. ఓ రాజా, ఏంటి విషయం చెప్పాయా? ఆహా, అలాగా. సరే కానీ ఇప్పుడు ఎలక్షన్ మూమెంటు, ఇలాంటప్పుడు నేను ఏం చేయలేను. తర్వాత చూసుకుందాం. నా మాట అర్థం చేసుకో. ఓకే, ఉంటా. ఎలక్షన్లో మా ఇంటి చుట్టూ ఆ యదవలు పిచ్చి కుక్కల్లా తిరిగారు, పందుల్లాగా నక్కల్లాగా తిరిగారు. ఇప్పుడు నా తమ్ముడిని కాపాడమంటే ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నారు నా కొడుకులు. హలో ఎస్ఐ గారు, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నా సంగతి తర్వాత, ముందు నీ సంగతి చూసుకో. ఏంటి సార్ ఏదోలా మాట్లాడుతున్నారు? అర్థం కానట్లు నటించకో. నీ వ్యవహారమంతా నాకు తెలిసిందే. ఆ ఇద్దరి కుర్రోళ్ళు అదే భాస్కర్ కిషోర్ లండ చూసుకుని రెచ్చిపోతున్నావు. అన్న సంగతి నీకు పూర్తిగా తెలియనట్టుంది, జాగ్రత్త. మీరేమైనా అనుకోండి, మీ తమ్ముడు నేరం చేసినట్లు బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మీ తమ్ముడిని నేను కాపాడలేను సార్. కాపాడాలి, ఆలోచించుకో. నా మాట వింటే గిఫ్టులు ఇస్తా, లేదంటే వార్నింగులు ఇస్తా. ఇంకా కాదంటే శ్మశానానికి పంపిస్తా. జాగ్రత్త, ఆలోచించుకో. నేను చెప్పింది ఖచ్చితంగా చేస్తా, లేకుంటే చంపేస్తా. పదండ్రా. అన్నా, భాస్కర్ గారు లవరన్నా. రేయ్, ఎక్కించండి రా దాన్ని. అలాగే అన్నా. ఎక్కడ తీసుకెళ్తున్నారు? గన్నేవ్ తప్పుకో. ఎంత అందంగా ఉన్నావే. అబ్బా, చూస్తుంటే మతిపోతుంది. నన్ను చూస్తే అంత ముఖం వికారంగా పెట్టావు. నేను అందంగా లేనా? నేను అందగాడిని. అబ్బా, ఏయ్ ఏయ్, నిన్ను చూస్తే మతిపోతుంది. ఇప్పుడు కాదే నీ సంగతి. ఆ వచ్చే వాళ్ళను తన్నించి ఆ తర్వాత నీ సంగతి చూస్తా. అప్పుడు జాంపండులా కొరుకుతుంటా. అప్పటి వరకు నిన్నేం చెయ్యను. వాళ్ళు చచ్చిన తర్వాత నేను నిన్ను భయపెట్టకూడదు, దడిపెచ్చకూడదు. వాళ్ళ పని తర్వాత నీ పని చూస్తా. అదిగో అన్న, వాళ్ళిద్దరూ వచ్చారు. హలో, వెల్కమ్ హీరోలు. తెగువ, ధైర్యం, కలేజాతో పాటు
సెంటిమెంట్ కూడా ఉందని అర్థమైంది. గుడ్. సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఒరేయ్, ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మమ్మల్ని బెదిరించడం కాదురా. సరేరా, కూల్గా అడుగుతున్నా, ఏం చేయాలో చెప్పు. అలా అడిగావు కాబట్టి బాగుంది. మీ హీరోయిజానికి ఒక పరీక్ష పెడుతున్నా. మీ ఇద్దరు మెల్లమెల్లగా చిత్తుగా గుల్లగుల్లగా తన్నుకోండి. మీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో వాడొచ్చి తీసుకెళ్ళండి. రే ఆగండ్రా, అడుగు ముందుకేస్తే ఎవడైనా సరే తలకే పుచ్చకాయ పేలినట్టు పేలిపోద్ది. ఆగండ్రా, అందరూ చెప్పినట్టు వినండి, లేదంటే వాళ్ళిద్దరూ అన్నంత పని చేసేటట్లు ఉన్నారు. పద. వీడితో మాటలు అనవసరం, ఇక వీని చట్టానికి పట్టిద్దాం పదన్నా. ఈయన చట్టాలు కోర్టులు ఏం చేయలేవు. ఈడు ప్రజలు చాలా ఇబ్బంది పెట్టాడు, ఎందరికో అన్యాయం చేశాడు, రకరకాలుగా పీడించి ఇబ్బంది పెట్టాడు. ఈయన ప్రజల మధ్య పెడదాం, వాళ్ళే ఈయన సరైన బుద్ధి చెప్తారు. పదా. ఇది భలే పట్టుకొచ్చారు. అవును, ఇదిగో ఈడు పేరు